మన దగ్గర ఉన్నది నోని టాబ్లెట్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే నేను చెప్పానుగా, సెల్స్ అండ్ ప్రమోట్స్ జనరల్ వెల్నెస్. మన బాడీలో ఉన్న సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. సెల్స్ని, చనిపోయిన సెల్స్ని రీజనరేట్ అంటే బ్రతికిస్తుంది. మళ్ళీ మళ్ళీ బ్రతికిస్తుంది అంటే రీజనరేట్ చేస్తుంది. నిజమా అని అనుకుంటే చూద్దాం. ఇది ఏంటంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఇమ్యూనిటీకి. ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువైపోతే రోగాలు ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి. ఓకే, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే రోగాల నుంచి ఫైట్ చేసే గుణాన్ని, ఇమ్యూనిటీ ఉంటే మన దగ్గర ఆ రోగంతో ఫైట్ చేసి మళ్ళీ బతికి రావచ్చు. ఆ మధ్య కరోనాలో చాలా మంది ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా అంటే నార్మల్, అది ఇమ్యూనిటీ తక్కువై వస్తుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నా సరే చనిపోయారు అని అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువైపోయి, భయం, యాంగ్జైటీ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్గా మీరు ఆలోచించి ఈ ప్రోడక్ట్ అప్పుడు చాలా మంది, అంటే 29 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఈ కంపెనీ, అప్పుడు చాలా మంది వాడారు ఈ ప్రోడక్ట్స్. అయితే ఇది ఏంటంటే ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్కి ఓవరాల్ బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇస్తుంది అనమాట. అలాగే బాడీ వీక్నెస్కి వెళ్ళనివ్వకోకుండా మన మజిల్కి కూడా స్ట్రెంగ్త్ని ఇచ్చి వీక్నెస్ని రానివ్వకోకుండా చూస్తూ ఉంటుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, దీంట్లో కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఫైట్ ఫ్రీ రాడికల్స్, చెప్పాను కదా, ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసేయి. సెల్యులర్ డ్యామేజ్, ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి, సెల్యులర్ డ్యామేజ్ చేస్తాయి. వాటి పనే అది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుందో వెంటనే ఫైట్కి రెడీగా అవుతాయి అన్నమాట. సెల్యులర్ డ్యామేజ్ చేస్తే, సెల్యులర్ డ్యామేజ్ అయిపోతే ఇంకా మనిషి ఇంకా ఏంటంటే పేక మేడ అంటారు కదా, ఇలాగా ఇదేదో అంటారు కదా, ఇది మేడలాగా కడితే అలాగ కాగితాల మేడ ఇది అంటారు కదా, ఒకేసారి గాలి వస్తే ఎలా పడిపోతుంది, అలా మన బాడీ కూడా ఒకేసారి మంచం మీద పడిపోతుంది. అంటే సెల్స్ని డ్యామేజ్ అవుతానే ఉంటాయి, ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతానే ఉంటాయి. ఎప్పుడు నెలకి ఒక్కసారైనా నీరసం వస్తుందండి, ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుందండి. ఇమ్యూనిటీ తక్కువ అయిపోయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మనము ఏంటంటే ఇలాంటివి వాడుతూ ఉన్నప్పుడు సెల్స్ని రీజనరేట్ కూడా చేస్తుంది కాబట్టి, ఎప్పటికప్పుడు అంటే డ్యామేజ్ అయినా సరే రీజనరేట్ చేస్తుంది కాబట్టి మన బాడీ ఎప్పుడు స్ట్రెంగ్త్గా ఉంటుంది. అలాగే సెల్స్కి న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని ఇస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క బాడీకి ఏంటంటే న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఎంత ఎంత న్యూట్రిషన్ తిన్నా సరే బాడీ అబ్జర్వ్ చేసి ఎలాగంటే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. ఆ బాడీకి ఆ న్యూట్రిషన్స్ అబ్జర్వ్ అవ్వడానికి, ఈ సెల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ టాబ్లెట్స్ జ్యూస్ కూడా ఉంది, పనిచేస్తుంది అనమాట. మన బాడీలో ఉన్న 130 రోగాల్ని ఇది బాగు చేస్తుందంట నూనె. చిన్న 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 ఏ రోగాలు ఉన్నా సరే, ఈవెన్ కిడ్నీలో స్టోన్ పడినా సరే ఇది బాగు చేస్తుంది. ఫుల్ ఆఫ్ ఎనర్జీని తీసుకొస్తుంది. డెమోన్స్ట్రేషన్లో ఏంటంటే ఒక ఒక బల్బుని 2 వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లని ప్లగ్ దాంట్లో పెడితే వెలుగుతుంది కదా బల్బు, 2 వైర్లు. అలాగే ఒక గ్లాసులో నోని జ్యూస్ కానీ, నోని ట్యాబ్లెట్ కానీ, లేదా వేసి అది పెడితే వెలుగుతుంది బల్బు. స్పిరిలునా ఉంది కదా మంది, అది కూడా సేమ్. ఎనర్జీ బాగా ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అంత ఎనర్జీ వస్తుంది బాడీకి. ఇదేంటంటే హెల్దీ జాయింట్ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది, కాళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులు, వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. ప్లస్ హార్ట్కి చాలా మంచిది. లివర్ని హెల్దీ చేయటంలో ఇది చాలా ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మన ఒంట్లో ఏంటంటే ఈ మనకి మనకి ఉండాల్సిన ఏంటంటే సోడియం, పొటాషియం, కాల్షియం, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ సరైన మోతాదులో ఉంచడానికి మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకే, ఎవరెవరికి ఇవ్వచ్చు అని అంటే రెజ్యువినేటెడ్ మైండ్ అండ్ బాడీ వాళ్ళకి, ప్లస్ స్టామినా అండ్ ఇమ్యూనిటీ పెరగడానికి ఇది ఇవ్వచ్చు. ఇది రోజుకి ఒక టాబ్లెట్ జ్యూస్ అయితే పరగడుపుని తాగితే చాలా మంచిది. లాస్ట్